సార్ మోహన్ బాబు గారు వాళ్ళ కొడుకు మంచు మనోజుల మధ్య ఆస్తి తగాదాలు జరుగుతున్నాయి. దీనిపైన మీరేమంటారు? అది ఫ్యామిలీ పరంగా తగాదాలు కాబట్టి మనం దాని గురించి మాట్లాడటానికి సరిపోం. ఎందుకంటే ఆ మీడియా వాళ్ళని కొడతాం అనేది ఎవరైనా సరే బాధాకరమైన విషయం. ఆయన నమస్కారం పెట్టి వచ్చి కొట్టాడు, చూసాం దాంట్లో టీవీలో. నమస్కారం పెట్టాడు, తర్వాత వచ్చి కొట్టాడు. అది ఎందుకు కొట్టాడు, వాళ్ళు ఎందుకు వాళ్ళ బిహేవియర్ నచ్చపోతే వార్నింగ్ ఇచ్చి గేట్లోని బయటికి తోసేయచ్చు. దానికి ఆయన రూల్స్ ఉన్నాయి. కొట్టేంత దాకా వెళ్ళింది అంటే ఇది ఆలోచించాల్సిన పాట. ఎవరైనా ప్రజలు మాట్లాడేది అది ఒక బాధాకర విషయం. దాన్ని ఎవరు తప్పే అంటారు, ఉప్పు అనరు. అని ఏంటంటే ఆయన దూకుడుతనం అందరికీ తెలిసిన విషయమే. మంచి వ్యక్తి అని అందరికీ తెలుసు, దూకుడుతనం అని అందరికీ తెలుసు. కాబట్టి ఆ ఇంటి వ్యవహారాలు ఉంటే బయట ఇంట్లో ఉంచుకుని బయట తిట్టకోకుండా కొట్టకోకుండా ఉండటం చాలా మంచిదని చెప్పని మా ఉద్దేశం. ఎవరిని కొట్టినా, నన్ను కొట్టినా, మీడియాను కొట్టినా, ఎవరిని కొట్టినా, కనీసం వాళ్ళ బాయ్ని కొట్టినా తప్పేనండి. మీడియా పైన దాడి చేయడం ఎంతటి కరెక్ట్? తెలీదమ్మా అసలు ఆ ఫ్యామిలీ విషయాలు నాకేం తెలుసు. సార్ ఫ్యామిలీ విషయం కాదు సార్, అతను మీడియా మీద దాడి చేశాడు. అది దాడి చేయడం ఎంతటి కరెక్ట్ అంటారు? కరెక్ట్ కాదు, తప్పే. అది దాడి చేయడం అనేది అది కరెక్ట్ అయిన పద్ధతి కాదు. అంటే రిపోర్టర్ అయ్యప్ప మాల్లో ఉన్న భక్తుడు, ఆ భక్తుల మీద దాడి చేయడం, అతనికి తీవ్రంగా గాయపడిన పరిస్థితి ఖండించాలా. మరి విలేకరులను కొడతాం అనేది, దౌర్జన్యం చేయడం అనేది తప్పు. ఇలాంటి వారిపై ఎలాంటి చర్యలు తీసుకోవాలంటారు? అది కోర్టు చూసుకుంటారు. మనం ఏం చెప్తాం? ప్రజలుగా మీరు ఒపీనియన్ ఎలాగా ఉంటుందంటే తప్పు, అంతేగాని ఏం తీసుకుంటారు అనేది కోర్టు చూసుకుంటుంది. గొడవలు జరుగుతుంది. అవును, కారణం ఏంటంటారు? ఏం చెప్తారు? ఆశ విషయం అనుకుంటున్నాను. ఆశ విషయం అంటే మనోజ్ ఏమంటున్నాడంటే ఆస్తుల కోసం కాదు నేను పోరాటం చేసేది, నాకు న్యాయం కావాలంటూ కూడా. ఏ విధంగా న్యాయం తెలియాలి కదా. ఏ న్యాయం అంటే అతనికి మేము ఆస్తుల కోసం అనుకుంటున్నారు. న్యూస్ కూడా అదే చెప్తున్నారు, టీవీలో కూడా ఆస్తుల గురించి అనుకుంటున్నాను. మరి మనోజ్ నాకు ఆస్తుల కోసం కాదు, ఇది నాకు న్యాయ పోరాటం కావాలి, ఒక్కడిని చేసి నా పిల్లల మీద, నా భార్య మీదకి వచ్చి దాడి చేశారు, పోలీసు కూడా వారి వైపు మొక్కు చూపిస్తున్నారంటూ కూడా మనోజ్ అంటున్నారు. మరి ఆ విషయం బట్టి మనకు తెలియదు. మోహన్ బాబు మీడియా పైన దాడి చేశారు, అది చాలా తప్పది. మంచి సంఘంలో పేరుండి స్కూల్ నడుపుతా మీడియా మీద దాడి చేస్తావు, ఎంతవరకు కరెక్ట్ది? చాలా దాన్ని తీవ్రంగా ఖండించాల్సిన విషయమే. పోలీసులు గారు చూసుకుంటారు లేక అది చట్టపరమైన చర్యలు తీసుకొని ఇంకో వ్యక్తి ఇలా చేయకుండా ఉంటాడు, ఇంకో మనిషి. మోహన్ బాబు గారు నిన్న మీడియా పైన దాడి చేయడానికి ఎంతవరకు కరెక్ట్ అంటారు? దాడి చేయడం కరెక్ట్ కాదు. కాకపోతే ఆయన పర్సనల్ ఎమోషన్స్, వాళ్ళ ఫ్యామిలీ ఇష్యూ ఉన్నప్పుడు మీడియా దూరిపోవటం ఇదేమన్నా పబ్లిక్ ఇష్యూ ఏం కాదు కదా. వాళ్ళ పర్సనల్ ఇష్యూ, మనం దూరటం కూడా తప్పే. అలా అని చెప్పి దాడి చేయటాన్ని ఏమీ అంగీకరించేది లేదు. అది పొరపాటే, అది పొరపాటుతో జరిగిందే కానీ కావాలని చేసింది అయితే కాదు. నాకు అక్కడ అనిపించింది అయితే అది. రిపోర్టర్ అయ్యప్ప మాల్లో ఉన్నారు, ఒక సాధారణ వ్యక్తి పైన అలా చేయడం అంటే అదేనమ్మా, అక్కడ చెప్పారు కదా, ఎమోషన్ అది ఆ క్షణికావేశంలో జరిగిందే తప్ప అక్కడ అయ్యప్ప మాల వేసుకున్నాడా లేకపోతే ఇంకోట అనే ఉద్దేశం అక్కడ వ్యక్తిగతంగా మీడియా మీద ఆయనకేం ద్వేషం లేదు, ఇంకోటి ఏమీ లేదు. వాళ్ళ ఇంట్లోకి మనం వెళ్ళడానికి మనకు ఎక్కడ రైట్ ఉంది? మీడియాకి మనకు లేదు కదా రైటు. మరి మనం వెళ్ళాము, అక్కడ ఏదో జరిగింది, అది పూర్తిగా తెలియదు. కాబట్టి ఏదైనా మీడియా మీద చేసుకోకూడదు, అంతవరకు యాక్సెప్టెడ్. దీనికి రాజకీయ నేతలు కావాలంటే పెద్దలు కూడా దీనికి మద్దతు ఇస్తున్నారు. మేము మీడియాకి మద్దతు ఇస్తున్నాము, ఎలాంటి వారు పెద్దవారు అయినా సరే కఠినంగా చర్యలు తీసుకోవాలని కేఏపాల్ గారు కూడా స్పందించారు. దీని మీద మీరు కరెక్టే. మీడియాకి రాజకీయాలకి మీడియా, ఇదే కదా సపోర్టు. మన ప్రజాస్వామ్యంలో ఉన్న మీడియా ఉంటేనే మనం ఉండట్టు అని చెప్పేసి కూడా మీడియా అంటుంది. మాట మీరు అదే మీడియా ఫోర్త్ ఎస్టేట్ ఆఫ్ ది అని చెప్తారు. కాబట్టి ఓకే, మీడియా మీద చేయకూడదు ఏదైనా సరే, మేము ఖండిస్తున్నాం. ఎలాంటి వారిపై ఎలాంటి చర్యలు తీసుకోవాలంటారు? ఒక సాధారణ మనిషి ఎలాంటి చర్యలు తీసుకోవాలి అనే దానికి మనం అంత చెప్పే అంత ఇది లేదు. మనం ఏం మాట్లాడతాం కాదండి, అది కుటుంబ విషయం. మనం ఏం మాట్లాడగలుగుతాం? అది వాళ్ళకి తెలిసిద్ది, మనకేం తెలిసిద్ది కుటుంబ విషయంలో. అది అన్నమాట. ఈ తరుణంలో మీడియా రిపోర్టర్ లోపలికి వెళ్ళిపోయాడు, మాల్లో ఉన్నారు. మోహన్ బాబు గారు ఇలా దాడి చేయడం ఎంతటి కరెక్ట్?
నేనైతే చూడలేదండి, అది దాడి జరిగింది చూసాను, కానీ ఆయన ఏం అడిగాడో మనకు తెలియదు. ఆయన తెలియకుండా మనం విమర్శించకూడదుగా. అయితే ఆయన కొట్టడం అనేది అంటే సరిగ్గా నాకు కనబడలేదు వీడియోలో. అయితే ఎవరైనా కూడా దాన్ని ఏమంటారు, మ్యాన్ హ్యాండ్లింగ్ చేయడం అనేది తప్పు. అందుట్లో ఆయన మాల్లో ఉన్నాడు, బాగా గాయమైన. అదే నేను చూడలేదంటున్నా, అవతల వ్యక్తి ఎవరో కూడా చూడలేదు, ఈ వీడియో చూశాను. ఎవరు చేసినా మ్యాన్ హ్యాండ్లింగ్ అదేనేది. ఇప్పుడు అవతల వ్యక్తి ఏం అడిగారో మనకు తెలియదు, మ్యాన్ హ్యాండ్లింగ్ చేయడం అయితే మాత్రం తప్పు. అంటే దీనికి కూడా రాజకీయవేత్తలు కానివ్వండి, పెద్ద పెద్ద వాళ్ళు కూడా స్పందించి దీన్ని కఠినంగా శిక్షించాలంటూ కూడా వాళ్ళ నుంచి వస్తున్న మద్దతు మీడియాకి మీరే ఉంటారు. మేము సపోర్ట్ చేస్తాం, ఖచ్చితంగా ఉండాలి. వాక్ స్వాతంత్రం లేకపోతే మనం ఉంటుంది ఎక్కడ, మనం ఉండాలి. వాక్ స్వాతంత్రం ఉండాలి. వాక్ స్వాతంత్రాన్ని అణిచివేయకూడదు ఎవరైనా కూడా. దీనికి స్పందిస్తూ కూడా కేఏ పాల్ గారు స్పందించారు దీనిపైన. మన ప్రజాస్వామ్యంలో ఉన్నాము, మనం ఉంటే మీడియా ఉంటేనే మనం ఉన్నట్టు, వారిని మనం గౌరవించాలి, రిపోర్టర్స్ కానివ్వండి, జర్నలిస్టులు కానివ్వండి అని చెప్పి కూడా కేఏ పాల్ గారు అంటున్నారు. దీనికి తెలియదండి, మనకు తెలియదండి. ఓకే. సార్, మోహన్ బాబు గారు నిన్న మీడియా పైన దాడి చేశారు. దాడి చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? అంటే వాళ్ళ కుటుంబ శిక్షలు కదండి, తండ్రి కొడుకులే కొట్టుంది. దానికి మనం చెప్పకూడదు, ఆస్తి గొడవలు ఉంటాయి కదా, దానివల్ల జరిగింది. మనకైతే దాని గురించి పొద్దున్న పేపర్లో చూడటం వరకు అది మనం. అంటే మనోజ్ గారు ఈ ఆస్తి గొడవలు కాదని చెప్పేసి మనోజ్ గారు అంటున్నారు. మరి దేనికి వచ్చిన విషయం అది కూడా మనం కూడా ఆలోచించాలి కదా. మనకి దీన్ని పబ్లిక్ చేయకూడదండి, వాళ్ళు చూసుకొని పోటీ కట్టాల్సింది. దేనివల్ల అండి అది, దేనివల్ల అంటే నా భార్య పిల్లల మీద కూడా దాడి చేస్తున్నారు, నాకు ఆస్తి గొడవలు కాదు ఇవి, నాకు ఆస్తికి సంబంధించి కాదండి. మీరు అడిగిన బాగానే ఉందండి. అది పోలీసులు పట్టించుకోలేదు అనుకోండి, కోర్టుకి వేసుకోవచ్చండి. కోర్టుకి వేసుకుంటే సరిపోతుంది. ఇదే క్రమంలో మోహన్ బాబు గారు నిన్న మీడియా పైన దాడి చేశారు. అయ్యప్ప మాల్లో ఉన్న భక్తుల పైన దాడి చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? మరి దేనికి వెళ్ళారండి అక్కడికి? దాడికి ఎవరు వెళ్ళారండి? వాళ్ళు వచ్చారు, వీళ్ళు వెళ్ళారా? ఒకవేళ వాళ్ళ మీద చేశారనుకోండి, అప్పుడు కేసు పెట్టమనండి. కేసు పెడితే వాళ్ళు చూస్తారు, లాయర్లు చూస్తారు, జడ్జి గారు చూస్తారు. అది మనం విమర్శించేది కాదు, వాళ్ళు చూసుకునేది. అది నాకు ఓపెన్. దీనికి స్పందిస్తూ కూడా రాజకీయ నేతలు కానివ్వండి, పెద్దలు కూడా స్పందించి మా మద్దతు మీడియాకే ఉంటుంది, మీడియాని ఇలా చేయడం కరెక్ట్ కాదని చెప్పేసి కూడా పెద్దలు కూడా అంటున్నారు. మీరే అంటారు? నేను ఇది రాజకీయ పరంగా కూడా రావచ్చండి. ఎందుకంటే ఈ మధ్య తెలుగుదేశం నుంచి దాంట్లోకి వెళ్ళిపోయారు కదా, వైఎస్ఆర్సీపీలోకి. దానివల్ల కూడా రావచ్చు గొడవ. అది కుట్ర సాధింపు అంటారు దీన్ని. సార్, నిన్న మోహన్ బాబు గారు మీడియా పైన దాడి చేయడాన్ని ఎంతవరకు కరెక్ట్ అంటారు? మేమేం చెప్తామండి, వాళ్ళ గొడవలు మేమేం చెప్తాము చెప్పండి. స్టార్ట్ చేయడం అంటే ఫ్యామిలీ గొడవలు అవి మీరు చేసిన ఉపయోగం లేదు. పైకి అది ఫ్యామిలీ కూడా మేమేం చెప్తాంటే, దాడి చేసారంటే విలేకరుల మీద చేయకూడదు, తప్పది. అందరూ ఖండిస్తాను దాన్ని, అంతకుమించి మరి మేమేం చెప్తాం.